ముందుగా మన తణుకు నియోజకవర్గ ప్రజలకి అలాగే తణుకుపట్నం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పాదవందనం కూడా తెలుపుకుంటున్నారా. నా పేరు బాలయ్య ఉంది. నేను బీజేపీ కార్యకర్తనే. మనం చూసుకున్నట్లయితే మన తణుకు నియోజకవర్గంలో సుమారుగా కారుమూరి నాగేశ్వరరావు అనే ఒక అవినీతి మంత్రి గారు సుమారుగా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. మనకి ఆయన ఉంటే మన తణుకులో మున్సిపాలిటీ ఎలక్షన్ జరగవు, మనందరికీ తెలిసిందే. అలాగే ఆయన కరోనా టైంలో ఏదో చేస్తానని చెప్తున్నాడు. అందరూ నాలుగు రోజులు ఎంతోమంది అయ్యి ఇస్తే వాటిని పనిచేయన నేను ఇచ్చేసాను చెప్తాను. ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలిసి నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో ఇలాంటి అవినీతి పరుల్ని మనం ఒక ఓటు అనేది మన కూటమికి వేసి ఈయన ఇంటికి పంపించాలి. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇంటికి పంపించకపోతే మనందరం కూడా రానున్న ఎలక్షన్లు అయిన తర్వాత గోతులో పడిపోయి మన పిల్లల జీవితాలను నాశనం అయిపోయి అల్లు లక్షణాన్ని మనం ఏడ్చే పరిస్థితిని మనమే కొనుక్కుంటుంటాం. కాబట్టి ప్రజలందరూ ఒకసారి ఆలోచించి కూటమి పార్టీ అయినటువంటి మన రాధాకృష్ణ గారిని, అలాగే మన నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరావు గారిని కమలపు గుర్తు మీద అలాగే సైకిల్ గుర్తు మీద మీ అవునులేని ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.